హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీఎస్సి గ్రూప్ 2 పరీక్షకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసము, గ్రూప్ 2 మెయిన్స్ కోసము మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో 10 క్వశ్చన్స్ మనం అయితే డిస్కస్ చేస్తున్నాము. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇవి మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రకారము ప్రభుత్వానికి ఆదాయ వనరులను పరిగణించండి. కింద మనకి ప్రభుత్వానికి వివిధ రూపాలలో వచ్చే ఆదాయ వనరులను ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది రుణాలు మరియు ఇతర రాబడులు, మరియు ఇతర పన్నులు, అలాగే కార్పొరేషన్ పన్ను, ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ మనకి 4 రకాల ఆదాయ వనరులు ఇచ్చారు. అయితే ఈ 2025-2026 బడ్జెట్లో ప్రకటించిన విధంగా బడ్జెట్కి ఎక్కువ ఆదాయం సమకూరే వనరు నుంచి తక్కువ ఆదాయం సమకూరే వనరు వరకు పైనుంచి కిందకి అవరోహణ క్రమంలో రాయమని అనమాట. అంటే ఇక్కడ ఇచ్చిన 4 గంటలో ఏది అధిక ఆదాయం ఇస్తుంది 2025-26 కేంద్ర బడ్జెట్కి, తర్వాత ఏది అనేది మనకి ఇమ్మని చెప్పడం జరిగింది అనమాట. అంటే మనకి ఇక్కడ 4 రకాల ఆదాయ వనరులు ఇచ్చారు. వాటిని ఏదైతే బడ్జెట్కి 2025-26 బడ్జెట్కి ఇవి ఏది ఎక్కువ సహకారాన్ని అందిస్తుందో వాటిని అవరోహణ క్రమంలో రాయమన్నారన్నమాట. అవరోహణ క్రమం అంటే డిసెండింగ్ ఆర్డర్, పైనుంచి కిందకి. యాక్చువల్గా కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే యాక్చువల్గా 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆదాయం పరంగా రుణాలు మరియు ఇతర రాబడులు, లోన్స్ మరియు అదర్ లైబిలిటీస్ అనేవి, అంటే మనకి ఎక్కువ ఈ ప్రభుత్వం 2025-26 కేంద్ర బడ్జెట్లో చూపించిన ఆదాయంలో ఎక్కువ శాతం రుణాల నుంచి తీసుకుంటున్నారు. తర్వాత ఏంటంటే ఆదాయ పన్ను నుంచి తర్వాత ఎక్కువ సమకూరుతుంది. తర్వాత సెకండ్ అంటే జిఎస్టీ మరియు ఇతర పన్నుల నుంచి తర్వాత ఆదాయం వస్తుంది. ఫైనల్గా థర్డ్ ఏంటంటే కార్పొరేషన్ పన్ను నుంచి తర్వాత ఆదాయం వస్తుందన్నమాట. దీన్ని మనం యాక్చువల్గా మనకి ఈ 2025-26 బడ్జెట్లో ప్రకటించిన విధంగా రూపాయి ఆదాయం వస్తుందన్నమాట. రూపాయి ఆదాయం ఏ విధంగా వస్తుందంటే రూపాయి ఆదాయంలో 24 పైసలు రుణాలు మరియు ఇతర రాబడుల నుంచి వస్తున్నాయి. అలాగే 22 పైసలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది. అలాగే 18 పైసలు జిఎస్టీ మరియు ఇతర పన్నుల నుంచి వస్తుంది. అలాగే కార్పొరేషన్ పన్ను నుంచి 17 పైసలు వస్తుందన్నమాట. మొత్తము రూపాయి 100 పైసల్లో 24 పైసలు రుణాల నుంచి, 22 పైసలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి, 18 పైసలు జిఎస్టీ నుంచి మరియు 17 పైసలు కార్పొరేషన్ పన్ను నుంచి వస్తుందన్నమాట. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రభుత్వ ఆరోగ్య వ్యయం FY25 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24-25లో 48% పెరిగింది. FY21 నుండి FY20 వరకు ప్రభుత్వ సామాజిక సేవల వ్యయం 25% వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది. స్టేట్మెంట్ 3, భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 46.8% శిలాజేతర ఇంధన వనరుల నుండి వస్తుంది. ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే ప్రభుత్వ ఆరోగ్య వ్యయం 24-25 ఆర్థిక సంవత్సరంలో 48% పెరిగిందనేది. తర్వాత ఆర్థిక సంవత్సరం 2020-21 నుంచి 24-25 వరకు ప్రభుత్వ సామాజిక సేవల వ్యయం 25% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది. ఆప్షన్ 3, భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 46.8% శిలాజేతర ఇంధన వనరుల నుండి వస్తుంది. ఇక్కడ భారత ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం పైన పేర్కొన్న వాటిలో ఏ ప్రకటనలు సరైనవి? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్. అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 3 కరెక్ట్ అనమాట. అంటే మనకి భారత ఆర్థిక సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే 2024-25 ప్రకారము ప్రభుత్వ ఆరోగ్య వ్యయంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 48% పెరిగింది. అలాగే భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 46.8% శిలాజేతర ఇంధన వనరుల నుండి వస్తుందన్నమాట. అలాగే ఆప్షన్ 2 అనేది తప్పు. ఎందుకంటే ప్రభుత్వ సామాజిక సేవల వ్యయము
ఆర్థిక సంవత్సరం 2021 నుండి ఆర్థిక సంవత్సరం 2025 వరకు 15% వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది. అంటే ప్రతి సంవత్సరము సామాజిక సేవలపై చేసే వ్యయము ప్రతి సంవత్సరం 15% పెరుగుతూ వస్తుందన్నమాట. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. 2025-26లో కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం మొత్తం కేటాయింపులు 4,41,850 కోట్లు. ఆర్థిక సంవత్సరం 2025-26కి ఆర్థిక సంఘం గ్రాంటు 192,767 కోట్లు. రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాలకు బదిలీలుగా సుమారు 25.6 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. పైన పేర్కొన్న వాటిలో ఏది సరైనది కాదు అంటే 1 మరియు 2 అనమాట. 3 కరెక్ట్. రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాల కోసం సుమారు 25.6 లక్షల కోట్లు బదిలీల కోసం కేటాయించారు. అలాగే 2025-26 కేంద్ర ప్రాయోజిత పథకాల మొత్తం కేటాయింపు 5,41,850 కోట్లు అనమాట. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే 4,41,00,000 ఇచ్చారు. యాక్చువల్గా 5,41,850 కోట్లు అనేది కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం కేటాయించారు. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సంఘం గ్రాంట్లు 1,32,767 కోట్లు అనమాట. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. 2024-25 బడ్జెట్లో అమరావతి రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టులకు 5,000 కోట్ల రూపాయలు కేటాయించారు. 2023-24 సవరించిన అంచనాల నుండి 2024-25కి నీటిపారుదల మరియు వరద నియంత్రణకు కేటాయింపులలో 124% పెరుగుదల నమోదైంది. 2024-25లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లు మరియు వడ్డీ చెల్లింపుల కోసం 50,604 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలని యోచిస్తుంది. పైన పేర్కొన్న వాటిలో ఎన్ని సరైనవి కావు అంటే 1 మాత్రమే. అంటే ఇక్కడ 3 స్టేట్మెంట్ ఇచ్చారు. 3 స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ సరైనది కాదు. అదేంటంటే ప్రకటన 1 అనమాట. మనకి యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25లో ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర కోసము 3,000 కోట్ల రూపాయలను కేటాయించారు. నెక్స్ట్, అలాగే ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం ఎకానమీ నుంచి టాప్ 800 MCQస్ని అయితే తయారు చేయడం జరిగింది. అవి కావాల్సిన వాళ్ళు 8639987796 మా వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. కేవలం 199 రూపాయలకే ఈ 800 MCQs పీడిఎఫ్ని పంపించడం జరుగుతుంది అనమాట. వీటిలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ నూతన పాలసీలు, అలాగే యూనియన్ బడ్జెట్ 25-26, అలాగే ఇండియన్ ఎకనామిక్ సర్వే 24-25, కరెంట్ ఎకనమీ 100 క్వశ్చన్స్ కవర్ అవ్వవి అనమాట. ఎవరైనా కావస్తే 8639987796కి వాట్సాప్ చేయండి. 199 రూపాయలు మాత్రమే. అలాగే ఇవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో లభిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. దీపం 2 పథకం కింద ప్రతి 4 నెలలకు ఒక ఉచిత LPG సిలిండర్ అందించబడుతుంది. నవంబర్ 11, 2024 నాటికి దీపం 2 పథకం కింద 5 లక్షల మంది లబ్ధిదారులు మొదటి ఉచిత LPG సిలిండర్ను అందుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమంలో దీపం 2 పథకం ప్రస్తావించబడలేదు. ఇక్కడ ఎన్ని సరైనవి కావంటే 2 మాత్రమే. ఎందుకంటే దీంట్లో ఆప్షన్ స్టేట్మెంట్ 3 సరైనది కాదు. అలాగే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 సరైనవి అనమాట. యాక్చువల్గా దీపం పథకం కింద 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తారు. అంటే ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఉచిత సిలిండర్ అందజేస్తారు. అలాగే నవంబర్ 11, 2024 నాటికి 5 లక్షల మంది లబ్ధిదారులకు మొదటి ఉచిత LPG సిలిండర్ను అయితే అందించడం జరిగింది. అలాగే ఎన్డీఏ కూటమి ప్రకటించిన సూపర్ 6లో ఈ దీపం 2 పథకం కూడా ఒకటి అనమాట. అంటే ప్రతి సంవత్సరం 3 ఉచిత LPG సిలిండర్లు ఇస్తామని సూపర్ 6లో ప్రకటించారు. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. నవంబర్ 2024లో ఐఐటి మద్రాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 8 ఒప్పందాలపై సంతకం చేసింది. ఐఐటి మద్రాస్ అమరావతిలో డీప్ టెక్ ఇంక్యుబేషన్ పార్కును ఏర్పాటు చేస్తుంది. ఐఐటి మద్రాస్ స్వయం ప్లస్ మరియు విద్యాశక్తిని ఆంధ్రప్రదేశ్ అంతటా అమలు చేస్తుంది. ఐఐటి మద్రాస్ ద్వారా కుప్పం మరియు పుట్టపర్తిని ఏవియేషన్ లాజిస్టిక్స్ హబ్లుగా అభివృద్ధి చేయనున్నారు. పైన పేర్కొన్న వాటిలో ఎన్ని సరైనవి అంటే ఆప్షన్ సి 4 కూడా సరైనమాట. ఇక్కడ ఇచ్చిన 4 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అనమాట. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఐటి మద్రాస్తో ఒప్పందం చేసుకుంది. దీంట్లో 8 ఒప్పందాలు ఉన్నాయి. దీని ద్వారా అమరావతిలో డీప్ టెక్ ఇంక్యుబేషన్ పార్కును ఏర్పాటు చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అంతటా స్వయం ప్లస్ మరియు విద్యాశక్తి అనే కార్యక్రమాలను అమలు చేస్తారు. అలాగే కుప్పం మరియు పుట్టపర్తిలో ఏవియేషన్ హబ్లుగా వీటిని అభివృద్ధి చేస్తారన్నమాట. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 7. 2047 నాటికి భారతీయ
దరఖాస్తుదారులు దాఖలు చేసిన పేటెంట్లో ఆంధ్రప్రదేశ్ లక్ష వాటా 15% కంటే ఎక్కువ ఉండాలి. అంటే 2047 నాటికి పేటెంట్ హక్కులు జారీ చేసే పేటెంట్ హక్కుల కోసం చేసే అప్లికేషన్లో 15% కంటే ఎక్కువ ఉండాలని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తమిళనాడు 17.9%తో భారతదేశంలో అత్యధిక పేటెంట్లు అప్లై చేసే రాష్ట్రంగా ఉంది. ఈ రెండు స్టేట్మెంట్లు ఏది సరైనదంటే రెండు కూడా సరైనవి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి భారతదేశం నుంచి వెళ్ళే పేటెంట్ దరఖాస్తుల్లో 15% పైగా కలిగి ఉండాలని లక్ష్యం నిర్దేశించుకుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడు 17.9%తో దేశంలోనే అత్యధికంగా పేటెంట్ అప్లికేషన్స్ దరఖాస్తు చేస్తున్న రాష్ట్రంగా ఉందన్నమాట. నెక్స్ట్, కింది వాటిలో ఏ సార్వత్రిక ప్రాప్యత సామాజిక సంక్షేమ పథకాలు సమానమైన మరియు సాధికారతను కలిగిన పౌరులకు హామీ ఇస్తాయి? కింద ఏ సార్వత్రిక ప్రాప్యత సంక్షేమ పథకాలు సమానమైన మరియు సాధికారత కలిగిన పౌరులకు హామీ ఇస్తాయంటే విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి. ఇక్కడ ఇచ్చిన పైన పేర్కొన్నాం అనమాట. అంటే విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి వంటి సార్వత్రిక ప్రాప్యత సామాజిక సంక్షేమ పథకాలు పౌరులకు సమానమైన మరియు సాధికారత కలిగిన హామీ ఇస్తాయన్నమాట. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. 2029 నాటికి పారిశ్రామిక శక్తిలో మహిళల ఉపాధి లక్ష్యము శ్రామిక శక్తిలో మహిళల ఉపాధి లక్ష్య శాతం 30%. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక భూ బ్యాంకులో 1,00,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మెగా ప్రాజెక్టుగా వర్గీకరించిన ప్రాజెక్టుకు అవసరమైన కనీస పెట్టుబడి 1,000 కోట్ల రూపాయలు. పైన పేర్కొన్న వాటిలో ఏది సరైనదంటే ఆప్షన్ 1 మరియు 2 సరైనమాట. అంటే స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారము 2029 నాటికి పారిశ్రామిక శక్తిలో మహిళల ఉపాధి లక్ష్యం 30% ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక భూ బ్యాంకులో 1,00,000 ఎకరాల భూమి పైగా అందుబాటులో ఉందన్నమాట. అలాగే మెగా ప్రాజెక్టుగా వర్గీకరించాలంటే ఒక ప్రాజెక్టు కనీస పెట్టుబడి 500 కోట్లు ఉండాలి. అంటే పైన 1, 2 స్టేట్మెంట్లు కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ తప్పు అనమాట. నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్. 2000 కింది ప్రకటనలను పరిగణించండి. 2030 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రజా రవాణా కోసం ఈవీ స్వీకరణ లక్ష్యం 100%. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024లో పేర్కొన్న లక్ష్యం ఆఫ్షోర్ పవనశక్తి సామర్థ్యం 10 గిగావాట్లు. 2030 నాటికి వ్యర్థాల నుండి శక్తి అంటే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుల లక్ష్య సామర్థ్యం 50 మెగావాట్లు. ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏంటంటే 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా కోసం ఈవీ స్వీకరణ లక్ష్యం 100%. అంటే ప్రజా రవాణా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని 100% తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశం. 2030 నాటికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని 100% తీసుకురావాలని ఒక లక్ష్యం నిర్దేశించుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024లో పేర్కొన్న లక్ష్యం ఏంటంటే ఆఫ్షోర్ పవన శక్తి అంటే గాలి ద్వారా ఎనర్జీని ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే సామర్థ్యము 10 గిగావాట్లు గా నిర్ణయించుకున్నారు. అలాగే 2030 నాటికి వ్యర్థాల నుండి శక్తి వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుల లక్ష్య సామర్థ్యం 500 మెగావాట్లు అనమాట. ఇదన్నీ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024లో పేర్కొన్న లక్ష్యాలు అనమాట. మొత్తం 3 ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024లో పేర్కొన్న లక్ష్యాలు ఈ 3 ఉన్నాయన్నమాట. అందువల్ల 3 కూడా కరెక్ట్. ఈ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 2030 నాటికి పబ్లిక్ రవాణాలో మొత్తం 100% ఎలక్ట్రికల్ వెహికల్స్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఆఫ్షోర్ పవనశక్తి సామర్థ్యం 10 గిగావాట్లు అని లక్ష్యం నిర్దేశించుకున్నారు. అలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుల నుండి 500 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అనమాట. అందువల్ల 5 అన్నీ కరెక్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ మనం తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసి లేదా మా వాట్సాప్ నెంబర్ 8639987796 నెంబర్కి వాట్సాప్ చేసి కూడా మీరు ఈ పీడిఎఫ్ని పొందొచ్చు. కేవలం 199 రూపాయలే. ఇదైతే ఉచితం కాదు, 199 రూపాయలే. మొత్తం ఇండియన్ సర్వే, అలాగే ఆంధ్రప్రదేశ్ పాలసీస్, ఆంధ్రప్రదేశ్ కొత్త శ్వేతపత్రాల నుంచి 800 క్వశ్చన్స్ తయారు చేసాము. ఎవరైనా కావాలంటే 8639987796 నెంబర్కి వాట్సాప్ చేయండి.
199 రూపాయలు అన్నమాట PDF. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.